బలం 294, ఇండియా కూటమి బలం 234. కానీ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ వచ్చింది, ఎందుకంటే కొంత అక్కడ బటన్స్ కూడా పనిచేయని పరిస్థితి కాబట్టి 298 ఇన్ ఫేవర్, 230 ఇన్ అగేన్స్ట్. 298, 230 టోటల్ 528. ఒక 12 మంది అబ్సెంట్ అయ్యారు. సో ఎన్డీఏ కూటమి బలం 294, దానికి ఒక 4 ఓట్లు ఎక్కువనే వచ్చాయి ఎన్డీఏ కూటమి బలం కంటే. 298 ఫేవర్ లో వచ్చాయి. ఫైనల్ ఫిగర్ తీసుకోండి, పీసీఆర్ బ్రేకింగ్ కూడా అప్డేట్ చేయండి. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు. ఇండియా కూటమి 234, 230 వచ్చాయి. ఇండియా కూటమికి ఉన్న బలానికి ఒక 4 తక్కువ వచ్చాయి, ఎన్డీఏ కూటమికి ఉన్న బలానికి ఒక 4 ఎక్కువ వచ్చాయి. సో పెద్దగా మార్పు లేదు. ఫైనల్ ఫిగర్స్ వచ్చాయి, ఎందుకంటే అక్కడ డివిజన్ ఆఫ్ ఓట్ సందర్భంగా బటన్స్ పనిచేయనివా. సో ఓవరాల్ గా ఓటింగ్ తీసుకున్న దాని ఫిగర్స్ వచ్చాయి 298, 230 ఫైనల్ ఫిగర్. సో ఈ 4 ఓట్లు భరత్, ఈ 4 ఓట్లు ఏ రకంగా చూసుకోవాలంటే ఇండియా కూటమిలో ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలా, లేదంటే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఏమైనా? 4 ఓట్లు ఇండియా కూటమి ఎంపీలు ఓటింగ్ అటెండ్ కూడా కాకుండా ఉండొచ్చు కదా, అనారోగ్యమో ఇంకేదో కారణం ఉండొచ్చు కదా, మనం ఇప్పుడే చెప్పలేము. సో అది ఖచ్చితంగా చెప్పలేము. పెద్దగా డీవియేషన్ లేదు, పెద్దగా తేడా లేదు. ఇండియా కూటమి, ఈ 2 కూటమిలు కానీ ఈ కూటమిలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకూలంగా వ్యతిరేకంగా వస్తుంటారు. టోటల్ ఓట్స్ 528. 528 లో 2/3 రావాలంటే రావాల్సిన ఓట్లు 352. 352కు 298 వచ్చాయి. సో రాజ్యాంగ సవరణ బిల్లు విరిగిపోయింది, ఓడిపోయింది. మహిళలకు నిరాశ కలిగించే దినం ఏప్రిల్ 17 మహిళలకి ఒక విధంగా చాలా నిరాశ కలిగే దినం అని మనం చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పోయింది. ఇంకా నాకు 543 మందితోనే ఉంటుంది అనిపిస్తుంది. డీఎంటేషన్ కు కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ సభలో కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఎందుకంటే లోక్సభలో మారదు. వీళ్ళందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? నియోజకవర్గాల పెంపుకు ఈ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపించట్లేదు. వీళ్ళన్నీ కూడా అడ్డుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళంతా సపోర్ట్ చేయని నేపథ్యంలో 2027 జనాభా లెక్కలు వచ్చినా సరే అప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని గ్యారంటీ లేదు, పెంచుతారని గ్యారంటీ లేదు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు 2029 నుంచి అమల్లోకి రావడం అయితే దాదాపు అసాధ్యంగానే నాకు కనిపిస్తుంది. ఈ పార్టీలో ఏమైనా మార్పు వచ్చి, ఈ పార్టీలో ఏమైనా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ వైపు వస్తే తప్ప సాధ్యం కనిపించట్లేదు. లేదా ఈ పార్టీల్లో నిట్టు నిలువున చీలికైనా కానీ కనిపిస్తోంది. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందని. బట్ మొత్తానికైతే చూడాలి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటుంది ప్రజల్లో అని చెప్పి. 3 బిల్లులు ఒకటే అని చెప్తున్నారు, బట్ మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే 543 సీట్లకే ఇంప్లిమెంట్ చేయండి. 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు పార్లమెంట్ లో. అమిత్ షా అయితే చెప్పారు సదర్న్ స్టేట్స్ కి 50% బిల్లులో భద్రత కల్పిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకైతే ఒక అబ్సర్డ్ వాదన, ఒక 50% సీట్లు అందరికీ సమానంగా పెంచిన తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే, నేను దక్షిణాది రాష్ట్రాల జర్నలిస్టే, అందరికీ సమానంగా పెంచిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా 50% పెంచిన తర్వాత ఎట్లా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అవుతుందో చెప్పాలి. ఆ వాదన తీసుకొచ్చేవాళ్ళు మూర్ఖపు వాదన అది. నిజానికి దక్షిణాది రాష్ట్రాలకి లాభం. రేపు వేరే గవర్నమెంట్ వచ్చి, రేపు ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి 70 సీట్లు వచ్చాయనుకుందాం, 80 సీట్లకి. అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి లేదు పాపులేషన్ ఆధారంగా చేస్తే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కదా. 2026 జనాభా లెక్కల్లో దక్షిణాది రాష్ట్రాల జనాభా ఇంకా తగ్గుతుంది. సో ఒక మూర్ఖపు వాదన. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం 50% సమానంగా పెంచిన తర్వాత, అమిత్ షా అంత క్లారిటీగా చెప్పిన తర్వాత, బిల్లులో అధికారిక అమెండ్మెంట్ తీసుకొస్తామని చెప్పిన తర్వాత కూడా కొద్దిమంది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటే ఎట్లా అన్యాయం చెప్పాలి కదా. అన్యాయం అంటే ఎట్లా అన్యాయం? జనాభా లెక్కల ప్రకారం చేస్తే అన్యాయం, జనాభా లెక్కల ప్రకారం చేయట్లేదు. మనకు లాభం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకి. తెలంగాణ రిప్రజెంటేషన్ 3.13 నుంచి 3.16% పెరుగుతుంది. ఎందుకంటే 17 సీట్లలో 9 సీట్లు పెరిగితే 8.5 సీట్లు పెరగాలి. 25.5 ఉంటుంది కాబట్టి 26 చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో 25 + 12.15 37.5 కాకుండా 38 అవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ పెరుగుతోంది. 0.03% పెరుగుతోంది తెలంగాణ రిప్రజెంటేషన్. తగ్గుతోంది అన్న వాళ్ళకి ఇక వాళ్ళు ఏ లెక్కలు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. ఎట్లా తగ్గుతుందో. ప్రధానమంత్రి
ఉత్తరప్రదేశ్ సీట్లు 50% పెరిగినా ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి 50% కదా కావాల్సింది. ఎన్ని సీట్లు పెరిగినా ఆ 50% చేంజ్ కావట్లేదు కదా. ఇప్పుడు నార్త్ కి 25% ఉంది, సౌత్ కి 24% ఉంది. అది ఏమాత్రం మార్చట్లా. ఇక జిఎస్టిపి ప్రకారం పెంచితే ముఖేష్ అంబానీకి 1 కోటి ఓట్లు ఉంటాయి, మనలాంటి సామాన్య పౌరులకు ఒక ఓటు ఉంటుంది. జిఎస్డిపి ప్రకారం పెంచుతామన్న ఆర్గ్యుమెంట్ మరి కాంగ్రెస్ పార్టీ తీసుకురమ్మనండి. జిఎస్డిపి ప్రకారం పెంచుతామంటే జిఎస్డిపి ప్రకారం పెంచుతా సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలంటే పెరిగేది తెలంగాణ కాదు, మహారాష్ట్రకు పెరుగుతుంది, గుజరాత్కు పెరుగుతుంది, తమిళనాడుకు పెరుగుతుంది, హర్యానాకు పెరుగుతుంది, ఢిల్లీకి పెరుగుతుంది, ఇటువంటి రాష్ట్రాలకు పెరుగుతాయి. మనకి ఎట్లా పెరుగుతుంది జిఎస్డిపి ప్రకారం అయితే? తెలంగాణ కూడా పెరగొచ్చేమో, కొన్ని ఎక్కువ పెరగొచ్చే కానీ ఎక్కువ పెరిగేది మహారాష్ట్రకు పెరుగుతుంది. ఒక ఓటుకు ఒకే వాల్యూ కదా. ముఖేష్ అంబానీ వేసిన ఒకటే వాల్యూ, అత్యంత రోజుకు రూపాయి సంపాదించే పేదవాడు వేసిన ఒకటే వాల్యూ. అది కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కదా. ఎక్కువ సంపాదిస్తే ఎవరు ఎక్కువ సంపాదిస్తే, ఏ రాష్ట్రం ఎక్కువ సంపాదిస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువ ఓట్లు. అంటే హైదరాబాద్ లో ఎక్కువ ఓట్లుంటే ములుగు, ఆసిఫాబాద్ కు, ఆదిలాబాద్ కు అసలు రిప్రజెంటేషన్ ఉండదు ఆ లెక్క ప్రకారం చూస్తే. అది తప్ప అప్సైడ్ వాదన కదా. అలాగే రెండు కీలక రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో